ప్రవేశపెట్టింది. టీం అందరికీ తెలియలా చేస్తున్నాం అంటే దాన్ని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అర్థమైందా? అది ఒకటే కాకుండా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నీ పేరేంటాం రమ్యశ్రీ కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో రిజర్వేషన్ కాదు, ముఖ్యంగా ఏంటంటే ఈ షీ టీం అనేది షీ అని చెప్పాను కదా, అంటే లేడీస్ పర్పస్, గర్ల్స్ ఆర్ లేడీస్. ఎందుకు షీ టీం పెట్టాల్సి వచ్చింది అంటే అమ్మాయిలకి నాలెడ్జ్ లేక కాదు, ఎట్లా రెస్పాండ్ కావాలో తెలియక కాదు. మన దేవుడు ఇచ్చిన దాని ప్రకారం అమ్మాయిలు ఫిజికల్గా కొద్దిగా అబ్బాయిల కంటే డౌన్, అవునా కాదా? ఇది జనరల్ ట్రూత్ అని యూనివర్సల్ ట్రూత్, అవునా? ఎక్కడైనా కూడా జెంట్స్ కంటే లేడీస్ అన్ని యానిమల్స్లో కానీ లేదా కోర్స్ మనం కూడా ఎనిమల్స్ మన ప్రకారం చూసుకుంటే యానిమల్స్లో కానీ మనుషుల్లో కానీ లేదా పక్షుల్లో కానీ ఇందులో అయినా పర్వాలేదు, లేడీస్ కొంచెం వీక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పురుషుల తరపున లేదా రకరకాల ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి కానీ లేదా ఇలాంటి షీటింగ్లు పెట్టి కానీ వాళ్ళకు సహకరించాల్సి ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది కూడా కోర్స్ మీ షీటింగ్ గురించి చెప్పారు కదా, నేను ల్యాండ్ ఆర్డర్ వేస్తాను కాబట్టి అది ఇది కలుపుకుంటూ మీ స్టడీ కలుపుకుంటూ అన్నిటి గురించి చెప్తాను. ఎప్పుడు కానీ షీట్ని యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకున్నంత వరకు ఈ షీట్ పెట్టడంలో అర్థం లేదు. మీరు యూజ్ చేసుకుంటే అర్థం ఉంటుందా? యూజ్ చేసుకోకుంటున్నారు, ఇక్కడ నుంచి ఏమొస్తలేదు. ఇది పోతే కూడా తప్పే. డైలీ నడుచుకుంటాం, అదే ఒకరోజు అమ్మాయి ముందు పోతే వెనకాల నడుచుకుంటా పోతా సార్ అంటే అది కాదు కరెక్ట్ ప్రాసెస్. చాలామంది అనుకుంటారు, పాతకాలం వాళ్ళు ఉన్నారు, చిన్నప్పుడు చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుకుంటే విన్న వాళ్ళు కూడా ఉన్నారు. అరే నాదే నడుచుకుంటా పోతాను, నేనేమన్నా అమ్మాయిని రోజు నేను కూడా నడుచుకుంటా పోతా ఈ టైంకి అని చెప్తారు. అది నేరం. 54 తీసుకుపోయి జైలుకి వెళ్తారు. తెలుసా విషయం? మరి మీరు తెలుసుకోవాలి కదా, గట్టిగా మాట్లాడదా? తెలుసుకోవాలి కదా, తెలుసుకో.